జయ విజయులను శపించిన సనకాదులు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు దేవతలందరినీ చూసి దితిగర్భరహస్యాన్ని చెప్పనారంభించారు. దేవతలారా, మీకు ఒక సంఘటనని చెప్తాను వినండి. మీరు జన్మించే ముందు సనకాదులు నా చిత్తంతో జన్మించారు. వాళ్ళు పరమవిరాగులు. ఒకసారి వీళ్ళు గగన మార్గంలో సంచరిస్తూ వైకుంఠలోకానికి వెళ్ళారు. వైకుంఠ వైభవాన్ని చూసి ఆశ్చర్యచకితులైనారు. భగవంతుడి దర్శనం కోసం హరిమందిరాన ప్రవేశించారు. హరిమందిరంలోని 6 ద్వారాలను దాటి 7వ ద్వారం దగ్గరికి వచ్చారు. అక్కడ ద్వారపాలకులుగా జయ విజయులు ఉన్నారు. వాళ్ళు చతుర్బాహులు, మెడలో వనమాలాధారులుగా ఉన్నారు. హరిభక్తులైన సనకాదులు వీళ్లను చూసి భయపడకుండా, వాళ్ల సమ్మతిని తీసుకోకుండా 7వ ద్వారం లోపల ప్రవేశించడానికి ఉద్యుక్తులైనారు. సనకాదులు 5 సంవత్సరాల పసికందులైన జ్ఞానవృద్ధులైన సనక సనందాదులను జయ విజయులు అడ్డగించారు. వాళ్లకి అత్యంత ప్రియమైన భగవంతుణ్ణి చూడాలనే ఆశకు భంగం కలిగిందని సనకాదులకు క్రోధం కలిగింది. వెంటనే ఆ సనకాదులు జయ విజయులకు శాపాన్నిచ్చారు. హృదయంలో ఎప్పుడూ శ్రీమన్నారాయణుని దర్శిస్తూ ఉంటాము. ఇప్పుడు వైకుంఠ నారాయణుని చూడాలని ఆశిస్తున్నాము. మీరు నిరంతరముగా దర్శనం చేసుకుంటున్న వైకుంఠ నారాయణుని మీరు దర్శించలేదు.